అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. రాష్ట్ర రాజకీయాల హీటెక్కాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు తర్వాత ఏకంగా వైసీపీ వర్గాలన్నీ కూడా ఏకతాటి మీదకి వస్తున్నాయి. ముఖ్యంగా మూలను కూర్చున్న మంత్రులు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఖండిస్తున్నారు. ఏది ఏమైనా గురువింద చందాను ఉన్న వైసీపీ పార్టీ యొక్క నాయకుల తీరు ఇప్పుడు అదే విధంగా ప్రజల్లో అబాసు పాలవుతుందని చెప్పాలి. ఎందుకు అనంటే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన పని మళ్ళా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతుంది అన్నది బాహటంగా ఉన్నటువంటి జవాబు. ఎందుకు చెప్తున్నామనంటే ఒకానొకప్పుడు తెలుగుదేశం యొక్క కార్యాలయం, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద, పట్టాభి గారి ఇంటి మీద ఈ దాడులన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు కూడా మరి దానికి సమాధానంగానే ఇవి జరుగుతున్నాయా అన్నట్టు ప్రజల్లో వినబడుతున్నటువంటి మాట. ఏది ఏమైనా ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు దూషించడం, దానికి టీడీపీ శ్రేణులు స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వడం, ఏకంగా అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేయడం, తిరుమల లడ్డు వివాదానికి సంబంధించిన గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం ప్రక్షాళన పేరిట నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. మరి ఈ క్రమంలో గుంటూరులో అంబటి రాంబాబును టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో ఆయన సీఎం చంద్రబాబుపై బూతులు వ్యాఖ్యలు చేసి రెచ్చిపోయారు. టీడీపీ శ్రేణులు అంబటి ఇంటిపై అటాక్ చేశాయి. మరి పోలీసులు రక్షణ కల్పించి అంబటి రాంబాబుని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్, అన్నీ మనకు తెలిసినయే. అయితే ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే తాజా పరిణామాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధినేత జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు వైఖరిపై విమర్శనాస్త్రాలు కురిపించారు. ఏది ఏమైనా సంచలనంగా ట్వీట్ చేసి రాష్ట్ర హోంమంత్రి కూడా ట్యాగ్ చేశారట. ఇంకోవైపు పార్టీ ముఖ్యులతో అత్యవసరమైన సమావేశం నిర్వహించారు. పరిణామాలు ఎలా ఎదుర్కోవాలి, ఏంటి, అసలు బయటికి ఏ విధంగా మనం దీన్ని ప్రజల్లో ఎండగట్టాలి, ఇట్లాంటి అభిప్రాయాలన్నీ కూడా తీసుకున్నారు. ఏది ఏమైనా ఎలాగైనా అంబటి రాంబాబు గారు ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. మరి గుంటూరు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. మరోవైపు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై కూడా పెట్రోల్ బాంబు దాడి జరిగిందని ఆయన మంత్రి లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. దీనిపై కూడా టీడీపీ శ్రేణులు రియాక్ట్ అవ్వడం, ఉద్రిక్త పరిస్థితి నెలకొనడం. అయితే ఇబ్రహీంపట్నంలోకి జోగి రమేష్ ఇంటికి శుక్రవారం వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం చెక్కమని జరిగిపోయాయి. ఎందుకయ్యా అంటే ఇప్పటి వరకు యలహంక ప్యాలెస్ నుంచి పావులు కదిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు నేతల్ని జైల్లో వేసేసరికి వాళ్ళ మీద దాడులు జరిగేసరికి బయటకు వచ్చారు. ఇప్పటికైనా వైసీపీ పార్టీలో నెలకొన్నటువంటి నైరాస్యాన్ని పారద్రోలాలని వైసీపీ నాయకులు కోరుకుంటున్నటువంటి మాట. ఏది ఏమైనా పొలిటికల్గా యాక్టివ్ కావాలి జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దాడులకు సాకుగా తీసుకుని పొలిటికల్గా యాక్టివ్ కావాలని, మనం ముందుకు వెళ్ళాలని నాయకులు చెప్తున్నటువంటి మాట. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో పడొద్దు మహానుభావ, నాయకులందరికీ కూడా మీకు ఇదే నేను చెప్పేది, పార్టీ శ్రేణులకు మీరందరూ కూడా చెప్పండి, రాజకీయం చేసేందుకే ఇటువంటి రెచ్చగొట్టే ధోరణి వైసీపీ నాయకులు చేస్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాయకులకు ఆల్రెడీ చెప్పేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు కూడా అలానే ఉన్నాయి. అయితే వైసీపీకి చెందిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ విషయంలో ప్రజల నుంచి అయితే సానుభూతి లభించడం లేదు. ఎందుకంటే వారి దూకుడు, వారి ఆలోచనలు, వారి ప్రకటనలు అభ్యంతరకరంగానే ఉంటాయి. మీకోసం నేను కొన్ని ప్లే చేస్తాను. ఇప్పుడు అంబటి రాంబాబు గారు శాసనసభ ముఖంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు, బయట మాట్లాడినటువంటి మాటలు మీరు ఒకసారి చూడండి. జగన్ రాసుకో అన్నారు. ఏదండి ఆయన రాసుకోమన్న ఆయన కనపడ్డే ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు? చంద్రబాబు నాయుడు గారు బంగారం గంట కావాలో అరగంట కావాలో మాధవరెడ్డి గారి సంగతి ఏంటి, ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. అంబటి రాంబాబు పేరు ఉందో లేదో ఉందంటున్నాడుగా, ఏమన్నాడు ఇంకా పేర్లు ఉన్నాయి అంటున్నాడు. ఆ రెడ్ బుక్ రాసిన పెద్ద మనిషి. నేను చెప్పామన్నా రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా, అర్థమైందా? రెడ్ బుక్లకు భయపడేవాళ్ళమా మేము? ఎప్పుడు దొరుకుతారా అని చూశారు. ఇప్పుడు దొరికాను అనుకుంటున్నారు. చంద్రబాబుని బూతులు తిట్టాడు కదా, అందుకని అరెస్ట్ చేసేస్తే సింపతి రాదనుకుంటున్నారు. నేను చంద్రబాబుని బూతులు తిట్టలేదు. ఇవి మచ్చుకు మాత్రమే. వాళ్ళ నోటి తీట ఏ విధంగా ఉంది, వాళ్ళ రాజకీయాలు ఏ విధంగా మాట్లాడాలి, అలాగే పిల్లలు చూస్తే ఏ విధంగా మనం ప్రవర్తించాలి, నాయకులు హోందాతనమైన రాజకీయాలు ఎలా చేయాలి అన్నది దృష్టిలో లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడినటువంటి మాటలు. ఇక జోగి రమేష్ గారు మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూడాలి. ఎందుకనంటే జోగి రమేష్ గారి విషయంలో అన్యాయం జరిగింది అని మాట్లాడినటువంటి వైసీపీ నాయకులకి ఇవి ఒకసారి చూపించదలుచుకున్నాం. ఒకసారి చూడండి జోగి రమేష్ గారు మాట్లాడినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద. లోకేష్కి కొవ్వు తగ్గింది అనుకున్నా, అంటే ఒళ్ళు తగ్గించుకున్నాడు కదా, కొవ్వు తగ్గించుకున్నాడు అనుకున్నా. వాడికి మెదడు మొత్తం చిప్పే దుబ్బింది.
చిప్పు మొత్తం దొబ్బిందాడికి. నిన్ను మాత్రం పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తా, తరిమి కొడతాం. నువ్వు నీ కొడుకు పిక్కోండి ఇద్దరు కలిసి. ముసలి నక్క నారా చంద్రబాబు నాయుడు పిచ్చి కుక్క ఓర పంది ఎట్లా తిరుగుతా ఉన్నాడు. ఢిల్లీలో ఒక విగ్గురాజుగాడు ఉన్నాడు. ఆ విగ్గురాజుగాడు నువ్వు కలిసి ఒక కంపెనీ పెట్టుకో. ఒక లుచ్చా వెధవ ఉపాధ్యక్షుడిగా ఉన్నది. అంటే వాడి ఇళ్లలో వాడు కూడా ఏడవట్లేదు, ఎందుకంటే చచ్చిపోయాడు పాపం అని చెప్పేసి దిన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కూడా వెళ్ళి ఏడుస్తా ఉన్నారు. మరి ప్రజల నుంచి సానుభూతి లభించడం లేదు అని అంటే ఎట్లా వస్తుంది? రాజకీయ నాయకులు మాట్లాడేటువంటి మాట అండి ఇది, రాజకీయ నాయకులు మాట్లాడేటువంటి భాష అండి ఇది. ఇటువంటి భాషలు అంతకు ముందున్న రాజకీయ నాయకులు ఎవరైనా మాట్లాడారా? ఎప్పుడైనా ఇటువంటి భాష మాట్లాడి ప్రతిపక్షం స్వపక్షం అని లేకుండా ప్రభుత్వాన్ని విమర్శించారా? మరి అంతకు ముందు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వాన్ని ఆ విధంగా మాట్లాడాయా? లేదే. మరి ఏ విధంగా ప్రజల నుంచి సానుభూతి కోరుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు? ఎలా దొరుకుతుంది సానుభూతి? దొరకదు. ఎందుకంటే వారి దూకుడు, వారి ఆలోచనలు, వారి ప్రకటనలు అభ్యంతరకరంగానే ఉంటాయి ఎప్పుడు కూడా. మరి అటువంటప్పుడు ఎలా దొరుకుతుంది వీళ్ళకి సానుభూతి చెప్పండి? ఏకంగా మీడియాయే కాదు, పోలీస్ సమక్షంలోనూ కూడా అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు నాయుడు గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ వాడు ఏకవచనంతో మాట్లాడుకుంటూ అంతకు మించి అన్నట్టు జోగి రమేష్ అయితే నారా లోకేష్ గారి మీద అభ్యంతరకరమైన కామెంట్స్ కూడా చేశారు. మరి రాజకీయంగా మలుచుకోవాలని చూస్తున్నారో ఏంటో తెలియదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అంతవరకు సక్సెస్ అవుతుందా? ప్రజల్లో ఇట్లా క్యారెక్టర్ అసాసినేషన్తో పాటు వ్యక్తిగత దూషణలకు దిగితే పార్టీ యొక్క గౌరవం పెరుగుతుందా? మరి పార్టీ భంగపడుతుందా? మినిమం కామన్ సెన్స్ లేకుండా ఏది ఏమైనా అసలు మన నాయకులు చేస్తున్నటువంటి మాటలు, ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజాక్షేత్రంలో ఏ విధంగా తీసుకుని వెళ్తున్నారు, అసలు మన పార్టీ గౌరవం ఎలా ఉంది అన్నది పార్టీ నాయకులు నిర్ణయించుకోవడం మానేసి నోటుకొచ్చినట్టు మాట్లాడిన తర్వాత పోలీసు అరెస్టులు జరిగిన తర్వాత మమ్మల్ని అరెస్టు చేశారు, కక్ష సాధింపు చర్య అని అనడం, వాళ్ళ నోటికి తాళం వేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. మరి ఇప్పుడు సీఎం పీఠ మీద కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మనందరికీ తెలిసిందే, ప్రభుత్వాన్ని ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి అక్కడ లోట్లో ఉన్న బడ్జెట్ని కాస్త సంపాదన ఎలా సంపాదించాలి, మనకి పెట్టుబడులు ఏ విధంగా తీసుకురావాలి, అభివృద్ధి ఏ విధంగా చేయాలి అని వీటి మీద వాళ్ళు కూలానుకృషంగా క్యాబినెట్ మీటింగ్లు పెట్టి క్యాబినెట్లో వాళ్ళు దిశానిర్దేశాలు చేసుకుంటూ ముందుకు వెళుతుంటే ఇటువంటి సమయంలో వాళ్ళు రెచ్చగొట్టి ప్రభుత్వం అభివృద్ధి చేసేస్తుంది, ఈ అభివృద్ధిని కాస్త వెనకలాగితే బాగుంటుంది అని ఇటువంటి దుందుడుకు చర్యలు చేస్తూ మరి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి ఇరకాటంలో పెట్టి మరి అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ముందుకు వెళితే ఒక పక్కన అభివృద్ధి అనేది కుంటుపడుతుంది అన్నది వీళ్ళ ఆలోచనగా కనపడుతుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. ఏది ఏమైనా అభివృద్ధి పదం వైపు తీసుకుని వెళ్ళాలి అని విజనున్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి వీళ్ళు అడ్డు తగలడానికి ఇటువంటి ట్రాప్ మిగిలిన నాయకులందరికీ, అంటే ప్రస్తుతం ఉన్న నాయకులందరినీ ట్రాప్ చేసే పనిలో వైసీపీ పార్టీ ఉంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పకనే చెప్పారు. ఎందుకనంటే మన నాయకులు ఎవరు కూడా ట్రాప్లో పడకండి, మనం అధికారంలో ఉన్నామని వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి చీప్ ట్రిక్స్ ఇవన్నీ మనం అభివృద్ధి వైపు ముందు అడుగులు వేసుకుంటూ దాని మార్గాన్ని సుగమం చేద్దాం అన్న ఆలోచనలో ఉంటే ఇప్పుడు ఇటువంటి రాజకీయాలు, అరెస్టులు ఇవన్నీ కూడా చూస్తూ అరెస్టులు చేపించుకుంటూ ప్రజల ముందుకు మేము వెళుతున్నాం అంటూ వీళ్ళు చేస్తున్నటువంటి వ్యతిరేక కార్యకలాపాలు ఏంటయ్యా అంటే ఇవేనన్న మాటలు ప్రజాపక్షంలో, ప్రజా క్షేత్రంలో వినబడుతున్నటువంటి మాటలు. అంబటి రాంబాబు గారు నోటి తీట ఏ విధంగా ఉన్నదన్నది మనమే చూసాం ప్రత్యక్షంగా. మరి ఇటువంటి సమయంలో ఇదే మాటలు ఒకప్పటి తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకునేవారా? లేదు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు చేయకుండా వాళ్ళ పాపాన వాళ్లే పోతారని వదిలేసేవారా? ఇది ఆలోచించాలి అని ప్రజలకు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు మరి నాయకులకి అలాగే వాళ్ళ మంత్రులు వాళ్ళందరూ మాట్లాడుకున్నటువంటి మాటలు ఇప్పటికీ కూడా మనం ఇలా చట్టం చేసుకుపోయేటట్టు మనం చెయ్యకపోతే మనం వాళ్ళకి చట్టానికి కూడా మనం అడ్డు తగులుతూ ఉంటే ఇంకా రాష్ట్రం ఏ విధంగా మరిగిపోయేదో, ఏ విధంగా మండిపోయేదో మనకు అర్థమవుతూనే ఉంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలైతే మనం వినొచ్చు. ముఖ్యంగా చట్టం చేసుకుపోనివ్వండి, ఎవరైనా సరే చట్టానికి అతీతులు కారు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పగానే చెప్పారు. అందుకనే వైసీపీ నాయకుల యొక్క ట్రాప్లో పడొద్దని పదే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వెళ్ళొచ్చు, అలాగే అంబటి రాంబాబు గారిని పలకరించవచ్చు, మరి జోగి రమేష్ గారిని కూడా పలకరించవచ్చు, తప్పులేదు. కానీ నాయకులు ఎంత హోందాగా ప్రవర్తిస్తున్నారు,
ప్రజా సమక్షంలో ఎంత హుందాగా ఉన్నారు, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఎంత హుందాతనంగా ఉన్నాయనేది కూడా ఒకసారి ఆలోచించి ప్రజల తరఫున ప్రజా సమక్షంలో ప్రజాక్షేత్రంలో వాళ్ళు ఏమనుకుంటున్నారు ప్రజలు మన గురించి అన్నది కూడా ఒకసారి ఆలోచిస్తే క్లియర్ కట్గా వైసీపీ పార్టీకి ఉన్నటువంటి పరువు ప్రతిష్టలు ఎట్లా ఉన్నాయి, ప్రజల్లో వైసీపీ పార్టీకి ఉన్నటువంటి గౌరవం ఏ విధంగా ఉన్నదన్నది అర్థమవుతుంది. మరి వచ్చే ఎన్నికల్లో మనం పోటీ చేయాలా లేదా అన్నది కూడా ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తే తొందరలోనే తెలిసిపోతుంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు నేను దిగుతున్నాను రంగంలోకి అంటే యుద్ధాలు చేయడానికో లేదా ఎదుటి వ్యక్తులను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ వాళ్ళని ప్రజా సమక్షంలో తిట్టడానికో కాదు. ఎందుకు అనంటే మన నాయకులు ఎంత హుందాగా ప్రవర్తిస్తున్నారు, ప్రజల సమక్షాన్ని ఎంత అలాగా పోరాడుతున్నారు. మనకు 11 సీట్లు ఇచ్చినా సరే వెళ్ళి ప్రజల పక్షాన పోరాడుతున్నాం. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం విస్మరించిన పనులన్నింటినీ కూడా మేము గుర్తు చేశాం. కూటమి ప్రభుత్వానికి చురకలు అంటిస్తున్నాం. మీరిచ్చిన 11 సీట్లకే మేము అసెంబ్లీకి వెళుతున్నాం, వెళ్ళి మీ పక్షాన పోరాడుతున్నాం. మీకు సిగ్గు లేదు. 11 సీట్లు ఇచ్చారు, మీరు మాకు 171 సీట్లు, వై నాట్ 175, 175 సీట్లు ఇస్తే మేము ఇంకెంత బాగా పరిపాలన చేద్దామో అన్నట్టు మీరు ప్రవర్తిస్తే ఇప్పుడు ప్రజలు అరే అంతకు ముందున్న జగనానికి మేము చాలా తప్పు పని చేశాం, 11 సీట్లు ఇచ్చామేంటని వాళ్ళకు వాళ్ళే చెంపలు వేసుకుని 2029లో వై నాట్ 175 అంటే వై నాట్ 175 ఇస్తారు. అంతేగాని ఇప్పటిలాగా ఇప్పుడున్న ముఖ్యమంత్రిని తిట్టి, ముఖ్యమంత్రి కొడుకుని తిట్టి, పరిపాలన తిట్టి, అక్కడ ఉన్న హోమ్ మినిస్టర్ని తిట్టి, అక్కడ ఉన్న శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తూ ముందుకు వెళితే భవిష్యత్తు ఏ విధంగా పార్టీకి ఉంటుంది అన్నది ఎవరికీ అర్థం కానటువంటి ప్రశ్న. మరి ఈ ప్రశ్నకు సమాధానం మీ దగ్గర ఉన్నట్లయితే మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.